హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మంచి రుచికరమైన వంటతో మీ ముందుకు వచ్చాను. వంటగదిలోకి వెళ్దాం రండి. వంటగదిలోకి వచ్చే మనము చేసుకునే వంట ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి కేజీ కాకరకాయలు తీసుకున్నాను. నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కాకరకాయల కారం ఎలాగంటే బెల్లంతో ఫ్రై చేస్తాను. ఒకసారి చూడండి. మా ఇంట్లో మా పిల్లలు బాగా ఇష్టంగా ఒట్టి కాకరకాయ ముక్కలే తింటారు. కేజీ కాకరకాయ ముక్కలు ఇవి. 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నా, 1 ఉల్లిపాయ, కరివేపాకు, ఇది ఉల్లిపాయ పచ్చికారం పట్టి పెట్టుకున్నాను. తాలింపులు, సాల్ట్, దాంట్లోనికి బెల్లం వేసి ఫ్రై చేస్తాను. ఓకే, ఈ ముక్కలు వేగాలి కాబట్టి ఆయిల్ ఎక్కువే పూసుకున్నాను. వీటిని 2 సార్లుగా బాగా దగ్గరగా ఎర్రగా వేపుకోవాలి. ఇలా వేగాలి ఎర్రగా. 2 సార్లకి 3 సార్లకు వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ టైం వేగినాయి నాకు చూసుకుంటున్నాను. వీటిని తీసి బయట పెట్టుకోవాలి చక్కగా. మళ్ళీ ఇది మొత్తం 3 ఆయిల్ అవుతాయి. ఆయిల్ వేసాను, ఇంకోసారి వస్తాయి. దాన్ని ఏగటానికి లైట్ కారంలో ఉప్పు ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం ఏగటానికి వేస్తున్నా. చూసి వేసుకోండి. అయిపోయినాయి. ఇప్పుడు దీని దగ్గర తాలింపు వేసుకుందాం. ఈ తాలింపులో ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు కలిపి పెట్టుకుందాం. ఉల్లిపాయ వేస్తున్నాను, పచ్చిమిరపకాయ, కరివేపాకు, దీంట్లో కారం ఇది పట్టి ఉంచుకున్నాను. ఎల్లిపాయ కారం, పచ్చికారం, వేపుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, ఉప్పు కారంలో వేసి పట్టుకుంటాను. మళ్ళీ వేపేటప్పుడు కూడా ముక్కల్లో కూడా లైట్గా వేసి వేపుకుంటాను. మీరు కూడా అలాగే చేయండి. చూస్తున్నారు కదా, కరెక్ట్గా సేమ్ ఇలాగే ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. దీనిలో ఇలా తురిమి పెట్టుకున్న బెల్లం వేస్తున్నా. ఈ బెల్లం వేసి పట్టుకున్న కాకరకాయ అండి పొట్టి ముక్కలే తినేయచ్చు చక్కగా. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే మా పిల్లలకు అలవాటు బాగా. ఇక కాకరకాయలో బెల్లం వేసుకొని, కూరగాయ అయితే తినరు, కాకరకాయలో బెల్లం వేపించుకొని తింటారు. పొట్టి ముక్కలే తినేయచ్చు. బెల్లం తురిమి పెట్టుకుంటే త్వరగా ఇట్లా కరిగిపోద్ది, లేకపోతే గడ్డగా ఉంటుంది. కాకరకాయ బెల్లం కూర చూసారు కదా. ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేయండి. ట్రై చేసి లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రాయండి. సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట బిల్లు కొట్టండి. అయిపోయిందండి. మనం కాకరకాయ కారం ప్రిపేర్ చేసుకోవడం మొత్తం మనం చూసాం కదా ఇప్పుడు దాకా. ఈ ప్రిపేర్ చేసుకునే దాని మొత్తం మన వీడియో పెట్టాను. ఇది మొత్తం చూడండి. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి చేసి మీరు కామెంట్ రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.